ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ కొనసాగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలా వద్దా అనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ కొనసాగుతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలా వద్దా అనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ శివ. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలను అమలు చేయాలనుకుంటుంది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎరుకున పట్టే విధంగా వ్యూహాలు అమలు చేయాలనుకుంటుంది. దీంట్లో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీ భేటీ కొనసాగుతా ఉంది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు ముఖ్యంగా ఈ భేటీలో కేసీఆర్ గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగిస్తుంది, కాంగ్రెస్ పాలన వల్ల తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ ప్రజా సమస్యలపై ఎలా నిలదీయాలి, అసెంబ్లీలో ఏ అంశాలపై ప్రస్తావించాలి అనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు కొంత గైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి కొనసాగుతోంది ఈ సమావేశం. దాదాపు 4 గంటలు కావస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీతో పాటు మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వీళ్ళకు ఏంటంటే గ్రౌండ్ లో తెలంగాణ గ్రౌండ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పట్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, సంవత్సర కాలంగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల ఒపీనియన్ ఎలాంటిదని చెప్పేసి ఫస్ట్ మొదటగా స్థానికంగా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల నుంచి సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన కేసీఆర్ కూడా చాలా ప్రశాంతంగా ఓపిక అయినటువంటి సమయం తర్వాత ఎమ్మెల్యేలకు గైడ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను పూర్తిగా విస్మరించింది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించింది అని చెప్పేసి మెజార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు కూడా కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు ఈ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా కాంగ్రెస్ వల్ల రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అంశంలో 2 అంశాలు ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు. ఒకటి, రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పేసి కేవలం కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి కొంత మిగతా వారిని నిర్లక్ష్యం చేస్తుంది, రుణమాఫీ కావట్లేదు మొర్రో అని చెప్పేసి రైతులు ఒకవైపు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పదే తీసుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శ ఉంది. అదేవిధంగా మరో ముఖ్యమైన అంశము రైతు బంధు. అంటే రైతు బంధు బీఆర్ఎస్ హయాంలో ఉంటే ఇప్పుడు రైతు భరోసాగా మారింది. రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి కింద 15,000 ఇస్తాం ఎకరానికి సంవత్సర కాలంలో అని చెప్పారు. ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది తప్ప ఈ రైతు భరోసా గాని ఎక్కడ పెంచిన పరిస్థితులు లేవు. ఈ ముఖ్యంగా ఈ అంశాలను రైతుల అంశాలను ముడిపేరుతో అసెంబ్లీలో నిలదీయడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది. కేసీఆర్ కూడా వీళ్ళకు ఎమ్మెల్యేలకు ఇదే రకంగా దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి జనాలకు తీసుకెళ్లే విధంగా, కాంగ్రెస్ వెనుకపట్టే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇది పోతే ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా బీఆర్ఎస్ ఫోకస్ చేస్తా ఉంది. హైదరాబాద్ చుట్టే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు
బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా రానున్న కొద్ది కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. దీని నేపథ్యంలో హైదరాబాద్ చుట్టూ కూడా ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తుంది. అందుకోసం అసెంబ్లీలో హైదరాబాద్ సంబంధించిన అంశాలపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా హైడ్రా కావచ్చు, అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరుతో ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాలు కొంతమంది పెద్ద ఎత్తున ఇల్లు కూల్చివేస్తూ నిరాశలు అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. వీటందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీన తరఫున మద్దతు ప్రకటిస్తూ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఈ విషయాలపై నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా ఏం చేయాలి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అసెంబ్లీలో ఈ విషయాలపై ఎలా ప్రభుత్వాన్ని నిలదీయాలి, అదేవిధంగా ఇంకేదన్నా ఆల్టర్నేట్ గా ఏదైనా ఉంటే ప్రభుత్వానికి మనం ఇచ్చే సూచనలు, సలహాలు కేవలం అధికార పార్టీ పైన అటాక్ చేయడమే కాకుండా కొన్ని వ్యూహాలు కూడా, కొన్ని అవసరమైన సూచన సలహాలు కూడా ఇస్తే బాగుంటుంది. ఇంతసేపు ప్రజల్లో మనం ఒక అటాకింగ్ తో కాకుండా కొంత మనకు తెలిసిన సమాచారాన్ని అందజేస్తూ సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా కూడా కేసీఆర్ వాళ్ళని ఎమ్మెల్యేలను గైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇటీవల మరో ముఖ్యమైన అంశం ఏంటంటే లవుచర్ల ఘటన మాత్రం చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే లవుచర్ల ఘటనలో ఏకంగా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం, అదేవిధంగా 14 మంది రైతులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేవలం ఫార్మా కంపెనీలు మా చోట వద్దు, ఫార్మా కంపెనీలతో మేము ఇబ్బంది పడతాము, మా భూముల ఫార్మా కంపెనీలకు ఇవ్వము అని చెప్పేసి రైతులు ఆందోళన చేసినందుకు గాను రైతులపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో తరలించారు. ఈ విషయం పైన కూడా లవుచర్ల ఘటన పైన చాలా సీరియస్ గా తీసుకుంటుంది బీఆర్ఎస్. దీనిపైన కూడా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ను అసెంబ్లీలో నిలదీయాలని అనుకుంటుంది. దీంతో పాటుగా అనేక అంశాలు, ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలో ఎన్ని అమలు చేసింది, మిగతా వాటిని ఎందుకు అమలు చేయలేకపోతుంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల సంగతి ఏంటి అని చెప్పేసి గతంలోనే గత 6 నెలల బడ్జెట్ సమావేశాల్లోని ఇలా విషయాలపై స్పందించిన ఏంటంటే కేవలం తక్కువ కాలం 5-6 నెలలు మాత్రమే అవుతుంది అధికారంలోకి వచ్చి. సో కొంత గడువిద్దామని ఒక ఉద్దేశంతో కొంత బీఆర్ఎస్ కూడా కొన్ని విషయాల్లో వెంటనే తగ్గినట్టుంది. ఈసారి మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున అటాక్ చేయాలి. వీలైనంత మట్టుకు కాంగ్రెస్ ను తమ ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి అధికార పార్టీపై అని చెప్పేసి బీఆర్ఎస్ చూస్తా ఉంది. దీంట్లో భాగంగానే రేపు అసెంబ్లీ సమావేశాలు ఆటాటుగా కాబోతున్నాయి. ఈ మొత్తం నేపథ్యంలో కూడా అంటే ఇవి కాకుండా మరికొన్ని ఇష్యూస్ కూడా, ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కావచ్చు, అదేవిధంగా 6 గ్యారంటీలు కావచ్చు, ఇతరత్ర మొత్తం కూడా గత సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైనా తీసుకుందంటే వాటిపైన అసెంబ్లీలో నిలదీయాలి, చర్చ పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది. దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటీవల చూస్తున్నాము తెలంగాణ తల్లి. అయితే అన్నిటికి మించి అసలు తెలంగాణ తెచ్చుకుంది, తెలంగాణ అస్తిత్వ పోరాటము, తెలంగాణ ఆత్మగౌరవము, దీన్ని దెబ్బతీసే విధంగా కొంత ఈ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వీటిని కూడా ఎండగట్టాలని అనుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ మొత్తం కొత్తగా వచ్చిన తర్వాత అధికారం చేపట్టాక తెలంగాణ అధికారిక చిహ్నంను మార్చింది. అదేవిధంగా కొన్ని టీఎస్ నుంచి టీజీగా మార్పు కావచ్చు, ఇలాంటి వాటిపైన కూడా కొంత చర్చకు తీసుకురావాలి. ఎందుకంటే కేవలము దశాబ్ద కాలంలో తెలంగాణపై కేసీఆర్ యొక్క నీడ ఉంది, కేసీఆర్ యొక్క ప్రభావం ఉంది, కేసీఆర్ మార్పు పాలన ఉంది. దాన్ని కాంగ్రెస్ రాజకీయం చేసి కొంత మంచి నిర్ణయాలను కూడా కావాల్సుకొని పక్కన పెట్టి కేసీఆర్ మార్పు లేకుండా చేయాలని ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఇది చేస్తుంది. దీనిపైన నిలదీయాలని అనుకుంటుంది. దీంతో మొత్తంగా కూడా రేపు అసెంబ్లీ స్టార్ట్ అయ్యే అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఆటాటుగా జరగడం ఖాయము. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీలో చూసాము, గత సమావేశంలోనే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు తలసాని, ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని అటాక్ చేశారు. అంటే ఇద్దరి మధ్య పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ నుంచి అధికార స్థాయి నుంచి వచ్చిన కౌంటర్ కు అదే విధంగా కౌంటర్ అటాక్ కూడా బీఆర్ఎస్ నుంచి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటాయి అని రాజకీయ పక్షకులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు మండలిలో కూడా ఈసారి హోరాహోరీగా ఉండగా తప్పబోతుంటారు. ఎందుకంటే మండలిలో కూడా ఇటు దేశపతి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా కవిత కావచ్చు, ఇతర మధుసూదనాచారి వంటి ముఖ్య నేతలు పలు కీలక అంశాలపై మండలిలో కూడా ఇటు ప్రభుత్వాన్ని నిలదీయాలని సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, చాలా కీలకంగా కొంత కేసీఆర్ తన అనుభవాన్ని అంతా చేసి ప్రజలు ఎలాంటి చేస్తే బాగుంటుంది, మన ప్రజల నుంచి ఎలాంటి ప్రస్తుతం విజ్ఞప్తులు వస్తున్నాయి, వాటిని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. వీటన్నిటికన్నా మించి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవన్నీ ఒక్కటైతే రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేది కూడా మరొక చర్చ ఉంది. ఎందుకంటే సంవత్సర కాలంగా అసెంబ్లీకి హాజరు కావట్లేదు. రేపు హాజరవుతారా లేదా అని మాత్రం వేచి చూడాల్సి ఉంది. శివ.